నేను నా ఫ్రెండ్ సాయిరామ్ కలిసి బెంగళూరు నుండి మడికేరికి పూర్ణిమ ట్రావెల్స్లో బస్ బుక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 5కి మడికేరి రీచ్ అయ్యాం. సో 6 గంటల నుండి ఎస్ఆర్ఎం బైక్స్ నుంచి మేము స్కూటీని బుక్ చేసుకున్నాం. ఇప్పుడు స్కూటీ తీసుకోవడానికి వెళ్తున్నాం. సో ఈ సెంటర్ నుంచి రైట్ సైడ్కు డౌన్కి వెళ్ళాలన్నమాట. సో ఒకసారి స్కూటీ తీసుకున్నాం. స్కూటీ తీసుకుని దాన్ని 360 డిగ్రీలో మొత్తం ఒక వీడియో తీసుకున్నాం సేఫ్టీ పర్పస్. తర్వాత ఇక్కడ పెట్రోల్ బంక్స్ 6:30 తర్వాతనే మనకి ఓపెన్ అవుతాయి. సో మేము వెయిట్ చేసి పెట్రోల్ ఫిల్ చేసుకుని హోటల్కి రీచ్ అయ్యాము. హోటల్కి రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యాం. ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ పాయింట్ తలకావేరికి వెళ్తున్నాం. తలకావేరికి మీరు కూడా వీలైతే 2 వీలర్లో వెళ్ళండి. చాలా బాగుంటుంది రూటు. సో నేచర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ వస్తుంది. గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఆ రోజు మెయింటెనెన్స్లో ఉండడం వల్ల పక్కనే రెస్టారెంట్ ఉంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. ఫుడ్ బాగుంది. సో ఇద్దరం టీ తాగేసి తర్వాత బిల్ కట్టేసి మళ్ళీ మేము మా గమ్యానికి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసాము. సో నేచర్ బాగుంది, ప్లేసెస్ బాగున్నాయి. సో కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తే ఫస్ట్ మీకు భగండేశ్వర దేవాలయం కనిపిస్తుంది బ్రిడ్జ్కి రైట్ సైడ్. సో మేము రిటర్న్లో కవర్ చేద్దామని ముందు తలకావేరికి వెళ్ళాము. సో తలకావేరి రీచ్ అయ్యాము. సో తలకావేరి గురించి డెడికేటెడ్ వీడియో రైట్ సైడ్ కార్డ్స్లో ఇస్తాను, చూడండి. సో తలకావేరి రీచ్ అయ్యాము, దర్శనం చేసుకున్నాము. ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడ నుండే కావేరి నది స్టార్ట్ అవుతుంది. సో ఇదే జన్మస్థలం. సో అలాగే నంది విగ్రహం నుండి ఆ కులం నుండి ఇక్కడికి వాటర్ వస్తాయన్నమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్ శ్రీ భగండేశ్వర టెంపుల్. సో ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని పక్కనే త్రివేణి సంగమం ఉంటుంది. సో దాన్ని మిస్ కావద్దండి. రిటర్న్లో చెరుకు రసం తాగేసి జనరల్ తిమ్మయ్య మ్యూజియంకి స్టార్ట్ అయ్యాము. సో ఇదే జనరల్ తిమ్మయ్య మ్యూజియం, సన్నీ సైడ్ అని కూడా అంటారు. టికెట్ వచ్చి 40 రూపీస్ పర్ పర్సన్, బట్ వర్త్ అనే చెప్పొచ్చు. లోపల ఆయన గురించి, ఆయన లైఫ్లో ఇంపార్టెంట్ విషయాల గురించి అన్నీ చాలా క్లుప్తంగా ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్. ఇది మస్ట్ వాచబుల్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో ఉంది, అది రైట్ సైడ్ కార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఇండియన్ ఆర్మీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ అనమాట. సో దీనిలో మొత్తం డిఫెన్స్ సంబంధించిన విషయాలే ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. తర్వాత ఆపోజిట్లో ఉడిపి ఉండింది. సో ఆఫ్టర్నూన్ మేము లంచ్ అక్కడ చేసాము. బ్యాక్ సైడ్ గ్లాస్లో ఒక వ్యూ ఉండింది. తర్వాత మా నెక్స్ట్ పాయింట్ మడికేరి ఫోర్ట్. సో ఇదే మడికేరి ఫోర్ట్. సో ఇక్కడ లోపలికి వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది, మహాగణపతి టెంపుల్. అండ్ అక్కడ మీరు పైన కొంచెం వాక్ చేయొచ్చు అనమాట. శ్రీ కోటి మహాగణపతి టెంపుల్ దర్శనం చేసుకుని బయటికి వస్తే మీకు బయట గవర్నమెంట్ మ్యూజియం కనిపిస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్ ఇట్. నెక్స్ట్ పాయింట్ అబ్బే జలపాతం. సో అబ్బే ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ పనిచేయదు. సో ఆఫ్లైన్లో టికెట్ తీసుకోండి, 10 రూపీస్ టికెట్. అబ్బే ఫాల్స్ చాలా బాగుంటుంది. దీనికి ఫెన్సింగ్ ఉంటుంది. వి కాంట్ గో నియర్ టు ద వాటర్ ఫాల్. సో ఫెన్సింగ్ దాకా వెళ్ళొచ్చు. తర్వాత మేము బయట మీకు ఒక పాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి ఇక్కడికి జిప్ లైన్ ఉంటుంది. ఇఫ్ యూ ఎనీవన్ వాంట్ టు ట్రై దెన్ దే కెన్ ట్రై. తర్వాత నెక్స్ట్ పాయింట్ రాజా స్టోమ్. రాజా స్టోమ్ వచ్చి కొంచెం ఇస్లామిక్ స్టైల్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ది స్టోమ్. సో రాజా స్టోమ్ చూసుకుని మేము నెక్స్ట్ పాయింట్ రాజా సీట్ గార్డెన్కి వెళ్ళాము. ఇక్కడ సన్సెట్ వ్యూ బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఓంకారేశ్వర టెంపుల్ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని తర్వాత ఓంకారేశ్వర దేవాలయాన్ని దర్శించుకుని మా డే 1ని ముగించుకుని హోటల్కు రిటర్న్ వచ్చేసాం. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డే 1.